ఏపీలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధాన పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లి వాళ్ళని తమ వైపు తిప్పుకోవాలని భావిస్తున్నారు ఆయా పార్టీల అధినేతలు. ఈ నెల 23 నుంచి పీసీసీ చీఫ్ షర్మిల జిల్లా యాత్రలకు వెళుతుండగా నెలాఖరు నుంచి జనం మధ్యలోకి వెళ్లనున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. లోక్సభ ఎన్నికలతో పాటే రాష్ట్రంలోనూ ఎలక్షన్లు జరగనున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో గెలిచేది ఎవరు అన్న దానిపై లెక్కలేసుకుంటున్నాయి ఆయా పార్టీలు. ఇప్పటికే వైసీపీ అధికారంలో ఉండగా ఈసారి మాత్రం ఆ అవకాశం జగన్ కు దక్కకుండా చేయాలని విపక్షాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ తన అదృష్టాన్ని ఒంటరిగానే పరీక్షించుకుంటోంది. రాష్ట్ర విభజనతో ఏపీలో ఉనికి లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పీసీసీ బాధ్యతలు అప్పగించింది. గత 2 ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇతర పార్టీల కంటే ముందుగా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ నెల 23 నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభించనున్నారు ఆమె. మొదటగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి జనంలోకి వెళ్లనున్నారు షర్మిల. పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కథన రంగంలోకి దూకుతున్నారు ఆమె. అదే రోజు పార్వతీపురం, మన్యం ప్రాంతంతో పాటు విజయనగరం జిల్లాలోనూ పర్యటిస్తారు షర్మిల. ఈ నెల 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో స్థానిక నేతలతో సమావేశమవుతారు షర్మిల. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకుంటారామె. 25న కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. 26న తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా, 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలో, 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో పర్యటిస్తారు. అనంతరం 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో, 30వ తేదీన శ్రీ సత్యసాయి అనంతపురం, కర్నూలు జిల్లాలో నేతలను కలుస్తారు. 31న నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలో షర్మిల పర్యటన కొనసాగుతుంది. ఇడుపుల పాయతో ఆమె జిల్లాల పర్యటన ముగుస్తుంది. ఇక ఈ నెలాఖరు నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు జనసేనాని పవన్ కళ్యాణ్. రోజుకు 3 సభలు చొప్పున నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో ఉండేలా వ్యూహాలు సిద్ధం చేశారు జన సైనికులు. పవన్ పర్యటనలో పార్టీ నేతలు, కార్యకర్తలతోనూ సమావేశాలుంటాయన్నారు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటన ఉండనుంది. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి జన సైనికులకు బాధ్యతలు అప్పగించామని చెప్పుకొచ్చారు నాదెండ్ల. పవన్ క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చినప్పుడు బాధితులతో జనసేనాని మాట్లాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఆయా జోనల్ కమిటీ సభ్యులదేనన్నారు నాదెండ్ల. రేపు రోజున పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా హెలికాప్టర్ మార్గంలో వస్తే హెలికాప్టర్ పర్మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎవరి దగ్గర అప్లై చేయాలి, ఆ ఫార్మాట్స్ అన్నీ కూడా ఈ బుక్లెట్లో మీకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వర్డ్ ఫార్మాట్లో మీకు సాఫ్ట్ కాపీ కూడా మీకు అందిస్తారు. సో ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం మీరు స్థానిక డిఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన పర్మిషన్స్ అన్నిటి కూడా ఇమీడియట్గా మీకు ఇట్లా ఈ ఫార్మాట్ ఉంటుంది. మన ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ మీరంతా ఈ డేట్ ఇది ఫిలప్ చేసుకుని పలానా చోట ప్రోగ్రామ్ ఉంది, పలానా తేదీన ఆ విధంగా మేము పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటాం. ఎస్పీ గారికి పెట్టిన లెటర్ ఒకటి. ఒక హెలికాప్టర్ పర్మిషన్కే మీకు దాదాపు 4-5 పర్మిషన్లు కావాలి. సో ఇవన్నీ ఏంటంటే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రామ్ ఖరారైనట్టు మీకు సమాచారం రాగానే మీరందరూ కూడా దయచేసి ఈ బుక్లెట్ తీసుకుని దీంట్లో ఉన్న ప్రొఫార్మా ఫార్మాట్ ఉపయోగించుకుని ఇమీడియట్గా కన్వీనర్స్, కో కన్వీనర్స్ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు మన టీం అంతా కూడా అలర్ట్ చేసుకుని మొత్తంగా ఎన్నికల వేళ పార్టీ కార్యకర్తలను కలిసి వారిలో జోష్ నింపేందుకు కావచ్చు, సామాన్య ప్రజానికం కోసం కావచ్చు, ప్రత్యర్థుల కంటే ముందుగానే జనంలోకి వెళ్లడం ద్వారా ఇతరుల కంటే ఎక్కువగా లాభపడవచ్చన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నారు ఆయా పార్టీల నేతలు. మరి పర్యటనలు ఎంత మేరకు వర్కౌట్ అవుతాయన్నది ఫలితాల తర్వాతే తేలనుంది.